బిఫోర్ గోయింగ్ టు సెషన్, గతంలో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగిందండి ఎస్ఎల్ జ్యుడిషియల్ అకాడమీ గురించి. వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశారు, చాలా విజయవంతంగా బ్యాచ్ను రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో నెక్స్ట్ సెప్టెంబర్ 18 నుంచి ఒక క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆ క్రాష్ కోర్సు విద్యార్థులకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు వీడియోలు, రెండు క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళకి లైవ్ క్లాసెస్, రెండింటి సౌలభ్యం కూడా ఉందండి. సో దీనికి సంబంధించి రీసెంట్గా జరిగిన క్లాసెస్లో ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో ఫ్యాకల్టీస్గా ఉన్న మోహన్ రావు గారు సిపిసి టీచ్ చేయడం జరిగింది, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. అలాగే మోహన్ కృష్ణ గారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఫ్యామిలీ లాన్ టీచ్ చేయడం అనేది జరిగిందండి. అలాగే రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ దుర్గా ప్రసాద్ గారు కొత్త క్రిమినల్ లాస్ మీద క్లాస్ తీసుకోవడం జరిగింది. సో విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఈ క్లాసుల వరకు చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎవరైనా సరే ఇప్పుడు వచ్చే కొత్త క్రాష్ కోర్స్లో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉన్న వాళ్ళు రిఫరల్ కోడ్ TLS40 అనే రిఫరల్ కోడ్ ఇవ్వటం ద్వారా ఆ కోర్సు తాలూకు ఫీజులో 40% ఫీజుని డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ఇవ్వటం ద్వారా జాయిన్ అయినట్లయితే 40% ఫీజు అనేది మీకు కన్సెషన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా సెషన్లోకి వెళ్తే, సెషన్లో మనం డిస్కస్ చేయబోయే అంశం సెటిల్డ్ లా. ఎక్కువ మంది జూనియర్ న్యాయవాదులకు కానీ అలాగే ఇప్పుడు లా చదువుతున్న విద్యార్థులకు కానీ అంతగా డైజెస్ట్ కానీ ఒక అంశం సెటిల్ లా అనేది. మేము జనరల్గా మనం లా వింటాము, సెటిల్ లా ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఏవి సెటిల్ లా కిందకు వస్తాయి అనేది కొంచెం ఒక టిపికల్ టాపిక్ లాగే ఉండిపోతుంది లాలో. అది ఒక గ్రే ఏరియా లాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి లా అనేది లెజిస్లేచర్ ద్వారానే వస్తుంది. అంటే చట్టసభలు ఏవైతే చట్టాలు చేశాయో అవి లాగా మారుతాయి. వాటిని న్యాయస్థానాలు అనేవి ఇంటర్ప్రిట్ చేస్తాయి. ఎక్కడైతే లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అంటారు, ఎక్కడైతే చేసిన చట్టంలో అనువాదంలో ఏ సమస్యలు ఉన్నా, జనరల్గా ఇంటర్ప్రిటేషన్లో అంటే అది అమల్లో ఏ సమస్యలు వచ్చినా జ్యుడిషియరీ అనేది ఆ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం ద్వారా ఆ లాలో ఉన్న ల్యాకునాస్ అన్ని ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ ఫిల్ చేసే క్రమంలో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం, అలాగే కొన్ని జడ్జిమెంట్లు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇవ్వటం ఆ సెక్షన్స్కి సంబంధించి. సో లోయర్ కోర్టులకి ఇవి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. సో ఇలాగా కాలానుక్రమం ఒక విషయాన్ని ఉన్నత స్థాయి కోర్టులు అంటే హైకోర్టు కానీ, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ పదే పదే ఒక విషయాన్ని పలుసార్లు చెప్పడం ద్వారా ఆ తీర్పులు అనేవి ఏమవుతాయంటే కాలక్రమేణా వాటిని సెటిల్ లాగా మనం అనుకరిస్తాం. ఈ విధంగా సెటిల్ అనేది ఏర్పడుతుంది. అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కాలక్రమేణంగా ఒకే విషయం మీద పలుమార్లు తీర్పిస్తూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా కింద సెటిల్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం సెటిల్డ్ లా అంటాం. సో తర్వాత మళ్ళీ అవే కోర్టులు ఆ తీర్పుని మార్చి చెప్పేంత వరకు కూడా ఆ తీర్పులే అమల్లో ఉంటాయి. సో ఈ విధంగా లా మేకింగ్ పవర్స్, అంటే లా మేకింగ్ అనేది మనం కంప్లీట్గా అనలేము, బట్ లా ఇంటర్ప్రిటేషన్ అంటే లెజిస్లేచర్ చేసిన చట్టాల్లో కాలానికి అనుగుణంగా అలాగే అందులో ఉండిపోయిన ల్యాకునాస్ని ఇంటర్ప్రిట్ చేస్తూ కోర్టులు ఇచ్చిన తీర్పులు, వీటినే మనం సెటిల్డ్ లా అంటాం. దీనికి ప్రాతిపదిక ఏంటి, ఏ లీగల్ పొజిషన్ ఆధారంగా ఈ తీర్పులు అనేవి ఇవ్వబడతాయి అంటే ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని గురించి చాలా మెటిక్యులస్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే క్లియర్గా, లా డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పి అంటుంది. అంటే సుప్రీంకోర్టు ఏదైనా ఒక తీర్పు ఇచ్చినట్లయితే అది ఆ కింది కోర్టులు అంటే హైకోర్టులు కానీ, ఆ కింద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ కానీ వీటన్నిటి మీద బైండింగ్ అవుతుంది. ఇక్కడ అన్ని తీర్పులు బైండింగ్ అవుతాయా అంటే లేదు. సమ్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. అంటే రేషియో డెసిడెండీ కానీ, స్టేట్ అసెస్ కానీ, ఆబిటర్ డిక్టా కానీ, పెరెంక్యూరియం కానీ, డాక్ట్రిన్ ఆఫ్ కామిటీ కానీ, ఇట్లా సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
సో సబ్జెక్ట్ టు దీస్ ప్రిన్సిపల్స్ మాత్రమే ఆ లా అనేది ఆ జడ్జిమెంట్లు అనేవి సబార్డినేట్ జ్యుడిషియరీ మీద అప్లై అవుతాయి. సో రేషియో డెసిడెండి అంటే ఏంటంటే ఒక తీర్పులో జనరల్గా మనం జర్నల్స్ చదవటం అలవాటు ఉన్న వాళ్ళకి, అంటే ఏఎల్టీ కానీ ఏఎల్డి కానీ ఇవన్నీ చదవటం అలవాటు ఉన్న వాళ్ళకి హెడ్ నోట్ ఇవ్వటం జరుగుతుంది. ప్రిపోజిషన్ అంటాం మనం. అంటే ఆ తీర్పులోని సారాంశం ఏంటి, ఏ అంశం ప్రాతిపదికగా తీర్పు ఇవ్వటం అనేది జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని మన హెడ్ నోట్గా వాళ్ళు ఇస్తారు, జనరల్ వాళ్ళు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీర్పు నుంచి. సో దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేషియో. సో ఈ రేషియో అన్ని తీర్పుల్లోనే ఉంటుందంటే అన్ని తీర్పుల్లోనే ఉండదండి. కొన్ని తీర్పుల్లో మాత్రమే రేషియో ఉంటుంది. అంటే ఫ్యాక్ట్నే ప్రాతిపదికగా చేసుకుని, అంటే ఉన్న విషయాలను మాత్రమే ప్రాతిపదికగా చేసుకుని తీర్పులు ఇచ్చినప్పుడు వాటికి రేషియో డెసిడెండి స్టేటస్ ఏమీ రాదు. లాని అప్లై చేస్తూ, లాని ఇంటర్ప్రిట్ చేసే క్రమంలో కానీ, లా మీద చెప్పే క్రమంలో కానీ, లీగల్ పొజిషన్ మీద ఏదైనా ఒక విషయం సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పినప్పుడు అది రేషియో డెసిడెండిగా తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే మనం జడ్జిమెంట్స్ చూసినప్పుడు రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్ అని ఉంటుంది. జనరల్గానే జడ్జిమెంట్స్లో దాన్ని కవర్ చేయటం జరుగుతుంది. ఇది రిపోర్టబుల్ జడ్జిమెంట్ అని, నాన్ రిపోర్టబుల్ జడ్జిమెంట్ అని. ఇవి ఏంటి అంటే ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు ఆ పర్టిక్యులర్ కేసుకి మాత్రమే వర్తించేవి ఏమవుతాయంటే నాన్ రిపోర్టబుల్ అవుతాయి. వాటిలో వచ్చే తీర్పులు ఏవి కూడా వాటిలో రేషియో ఉండదు, ఆ కేసు వరకు మాత్రమే అప్లై అవుతుంది. కొన్ని జడ్జిమెంట్ ఇన్ రమ్ అంటాం. జనరల్గా జడ్జిమెంట్ ఇన్ రమ్ అని, జడ్జిమెంట్ ఇన్ పర్సోనం అని అంటాం. జడ్జిమెంట్ ఇన్ పర్సోనం అంటే ఆ పర్టిక్యులర్ కేసు వరకు, ఆ పర్సన్ వరకు అది అప్లై అయింది. జడ్జిమెంట్ ఇన్ రమ్ అని వచ్చేసరికి దాంట్లో రేషియో ఉంటుంది. అది కింద కోర్టులన్నిటికీ ప్రామాణికంగా ఉంటుంది. సో రేషియో అన్ని తీర్పుల్లోనే ఉండదు, కొన్ని తీర్పుల్లో మాత్రమే రేషియో ఉంటుంది. అలాగే జర్నల్స్ ఇచ్చే హెడ్ నోట్స్నే బేస్ చేసుకుని మనం వెళ్ళటం అనేది కూడా చాలాసార్లు రాంగ్ అవుతుంది. ఒక్కొక్క జర్నల్ వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని దాంట్లో హెడ్ నోట్గా తీసుకుంటారు. అలా అని చెప్పి అదే ఆ తీర్పు సారాంశం అని మనం అనుకోవటం లేదు. అసలు ఆ తీర్పు ఏంటనేది చూడాలంటే సంపూర్ణంగా చదివి ఏ విషయాన్ని బేస్ చేసుకుని ఆ తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. ఎంటైర్ జడ్జిమెంట్ నుంచి దీంట్లో సమ్ టెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయండి. ఎంటైర్ జడ్జిమెంట్ నుంచి మీకు ఏదైనా డౌట్ వస్తే ఒక విషయాన్ని తీసేస్తే ఆ జడ్జిమెంట్ స్వభావం మొత్తం మారిపోయింది అనుకోండి, ఆ తీసేసిన విషయం ఏదైతే ఉందో అదే రేషియో అవుతుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక సెక్షన్ని బేస్ చేసుకుని తీర్పు అంతా వచ్చింది. సో ఆ సెక్షన్ లేకపోతే ఆ తీర్పు స్వభావం ఒకలా ఉంటుంది, ఆ సెక్షన్ ఉన్నప్పుడు తీర్పు స్వభావం ఒకలా ఉంటుంది. అలా ఏ కీ ఇష్యూ అయితే ఆ తీర్పులో ఎంటైర్ తీర్పు యొక్క గతిని మార్చేస్తూ ఉందో, దేని ప్రాతిపదికన అయితే ఆ తీర్పు వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ రేషియో. అది లీగల్ పొజిషన్ మీద ఉండాలి, ఫ్యాక్ట్ మీద అయ్యి ఉండకూడదండి. సో ఆ రేషియోని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కేవలం జర్నల్స్ ఏవో హెడ్ నోట్స్ ఇచ్చాయి కదా అని చెప్పి ఆ హెడ్ నోట్స్ మీద బేస్ అయ్యి అదే తీర్పు అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ కేసెస్లో అది ఖచ్చితంగా తప్పే జరుగుతుంది దాంట్లో. సో ఈ విధంగా ఆ రేషియో డెసిడెండి గురించి కానీ, ఆర్బిట్రరీ డిక్టేట్ గురించి కానీ, స్టాటసిస్ కానీ, పెరెంక్యూరం కానీ, డాక్ట్రిన్ ఆఫ్ కామిటీ కానీ, ఇలా సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. ఈ ప్రిన్సిపల్స్ అన్నిటికి సంబంధించి ఒక ఎలాబరేట్ క్లాస్ అనేది మనం ఫర్దర్గా తీసుకోవచ్చు. సో తీర్పుని చదివేటప్పుడు ఇటువంటి విషయాలన్నిటిని కూడా కంపల్సరీ హ్యావ్ టు బేర్ ఇన్ యువర్ మైండ్. సో ఆ ప్రాతిపదికగా తీర్పులు చదివితేనే వాటి సారాంశం ఏంటి, వాటిలో ఉన్న అబ్జర్వేషన్ ఏంటి, ప్రిపోజిషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మనం ఎర్లియర్ సెషన్ బిగినింగ్లో డిస్కస్ చేసుకున్నట్టు ఎస్ఐ జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చాలామంది విద్యార్థులు కామెంట్స్లో అడిగారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలని. సో ఈ డిస్క్రిప్టివ్ ఏదైతే వీడియో ఉందో కింద డిస్క్రిప్టివ్ బాక్స్లో ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కంప్లీట్ అడ్రస్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అదేవిధంగా వాళ్ళు ఒక కోచింగ్ యాప్ ద్వారా కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ యాప్ యొక్క లింక్ కూడా, ప్లే స్టోర్ లింక్ కూడా కింద డిస్క్రిప్టివ్ బాక్స్లో ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఆ వివరాల ద్వారా ఇన్స్టిట్యూట్ని డైరెక్ట్గా సంప్రదించడం ద్వారా లేదా ఫోన్ ద్వారా కానీ వాళ్ళు పూర్తి వివరాలు తెలుసుకుని మంచి జ్యుడిషియల్ సర్వీసెస్ కోసం కోచింగ్ తీసుకోగలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ వీర్ల.